హాయ్ అండి, నమస్తే అందరికీ. షాద్నగర్లో రైతు నేస్తం అవార్డు గ్రహీత అయిన ఇందిరా గారి ఇంట్లో హ్యాపీ గార్డెనర్స్ తరపున నేను ఒక గార్డెన్ మీట్ అటెండ్ అయ్యాను అని చెప్పేసి ఒక వీడియో జనవరిలో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే చూడండి. చాలా సందడిగా సాగింది, చాలా హ్యాపీగా అనిపించింది హోల్ డే అక్కడ స్పెండ్ చేయడము అని చెప్పేసి వీడియోలో చెప్పడం, పోస్ట్ చేయడం, మా సందడి అంతా పోస్ట్ చేశాను. ఆ గార్డెన్ మీట్లో నా కో గార్డెనర్ అయిన మెహర్ గారు కొన్ని మందార కొమ్మలు తీసుకొచ్చారనమాట. మనకి మందారంలో రెక్క, ముద్ద, పింక్, ఎల్లో, వైట్ రకరకాల కలర్స్ ఉంటాయి కదా. సో తన దగ్గర ఉన్న రకరకాల మందారాలన్నీ తీసుకొచ్చారనమాట. సో నాకు జూకా మందారం కావాలి అని చెప్పేసి తన్ని అడిగాను అనమాట. అయితే అప్పటికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అయిపోయింది. మిగిలిన కొమ్మలన్నీ ఇంకా తను ఏం చేసుకుంటానని చెప్పేసి అన్నీ ఒక దగ్గరికి చేసేసారనమాట. సపరేట్గా ఉన్నాయన్నీ కూడా ఒక దగ్గరికి చేశారు. నేను వెళ్ళి నాకు ఇట్లా జూకా మందారం కావాలి అని అడిగితే, ఇందులో ఏదో తెలియదమ్మా, కావాలంటే అన్నీ తీసేసుకో అన్నారు. సరేలే, మనకి అన్ని ప్లేస్లు ఉన్నాయి, ఇప్పుడు నేను వద్దు అనుకుంటే మొత్తం అన్ని కొమ్మలు వదిలేయాలి. కానీ మరి అందులో జూకా మందారం ఉంటే నాకు కావాల్సింది మిస్ అవుతుంది కదా. సరే, మాకు ప్లేస్ ఉంది కదా, అక్కడ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి కూర్చాను. అన్నీ కూడా 15 to 1 monthలో చిగుర్లు వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అదేంటంటే మనకి అప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంటుంది లైట్గా, ఇంకా చలికాలం పోయి ఎండ స్టార్ట్ అవుతుంటుంది. అండ్ ఎండలు కూడా చాలా తొందరగా వచ్చేసాయండి బాబు ఈసారి. సో ఆ కొమ్మలు బతికాయి, మంచి ఊర్లు వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అందులో ఒకటి మొండి కొమ్మలు, ప్రతి ఇంట్లో ఒక మొండోళ్ళు ఉన్నట్టు కొమ్మలల్లో ఒక మొండి కొమ్మ ఇగురు రాలేదు. మా వారు ఇంకా ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఎందుకు అది ఉంచుతున్నావు, తీసేయి అని చెప్పేసి అన్నారు. లేదులే, ఉండని, అన్ని కొమ్మలల్లో అది వస్తే వచ్చింది, లేకుంటే లేదు అని చెప్పి. కనిపిస్తుందా కొమ్మ, అసలు ఇగురు రాలేదు. అలాంటి కొమ్మను అలాగే వదిలేస్తే ఇప్పుడు సెప్టెంబర్లో ఇగురు వచ్చిందనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని పట్టుకునే బదులు వదిలేస్తేనే బెటర్, మనుషులనైనా సరే మొక్కలనైనా సరే. ఇదే విషయం చెప్పడం కోసం నాకు ఇప్పుడు అవి ఇగురు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుందని వీడియో షేర్ చేస్తున్నాను. ఆ ఇగురు వచ్చిన కొమ్మ, మొండి కొమ్మ ఇదే అన్నమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. అసలు ఆల్మోస్ట్ 8 months వెయిట్ చేశాక అది ఇగురు వస్తే అసలు రాదు అనుకున్న దానికి ఇప్పుడు ఇగురు వచ్చింది. సో మనం కంటిన్యూస్గా కష్టపడుతూ ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని లాగి పడేస్తూ ఉంటారు, కానీ మనం ఏ దానికి లొంగకుండా సక్సెస్ కోసం ట్రై చేయాలి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.